నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అమిత్ షా తన సొంతంగా కావచ్చు లేకపోతే పార్టీ అంతర్గతంగా కూడా ఒక సర్వే చేయించారు. ఆ రిజల్ట్స్ అనేటువంటివి చంద్రబాబుకు చూపించి చంద్రబాబుని ప్రశంసించకుండా ఉండలేకపోయారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. చంద్రబాబుని అమిత్ షా ప్రశంసించకుండా ఉండలేకపోయారు, ఎందుకంటే సర్వే నివేదిక ప్రభావం వల్ల అలా చేయాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఆ సర్వే రిజల్ట్స్ ఏంటి అలాగా చంద్రబాబుని ప్రశంసించడానికి? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మిగిలినటువంటి రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా బాగా ఫోకస్ చేస్తూ ఉంది బీజేపీ కూడా. బీజేపీ చేస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది సహజంగా దక్షిణ భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ స్టేట్ కాబట్టి డెఫినెట్గా చూస్తారు. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి రిజల్ట్ని బట్టి కొన్ని రాజకీయాలు కూడా మారే అవకాశం ఉంది భవిష్యత్తులో అని చెప్పి. సో ఇప్పుడు లోకల్గా ఉండేటువంటి సర్వేలు కానీ, లేదంటే నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి సర్వేలు కానీ, వీటిల్లో 80% కూటమికి అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అదే ఒక 110, 120 అలా వస్తాయి అని చెప్పి ఎక్కువ సర్వేలు అంచనా వేస్తున్నాయి. దానికి ఉల్టాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కొన్ని సర్వేలు అక్కడక్కడ చెప్తూ ఉన్నాయి. అంటే అంటే ఒక 20% సర్వేలు, 80% సర్వేలు అయితే కూటమికే చెప్తున్నాయి. సరే, ఎవరు చెప్పినా కానీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పినా, ఇటు తెలుగుదేశం పార్టీకి చెప్పినా, ప్రతి ఒక్కరు ఏంటంటే 100+, 105 లేదా 110 ఇట్లా చెప్తున్నారు. అటు కూటమికి వచ్చినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా ఈ విధంగా చెప్తున్నారు. ఈ విధంగా చెప్తూ ప్రజల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం, మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సర్వేలకు సంబంధించి దేన్ని నమ్మచ్చు, అసలు ఈ సర్వేలని ఎంతవరకు నమ్మచ్చు అనేది ఒక ప్రశ్న. అయితే అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిఘా సంస్థలు ఒక అంచనా వేసి ఎప్పటికప్పుడు నివేదికను ఇస్తూ ఉంటాయి. అది వాళ్ళ డ్యూటీ. అక్కడ వాళ్ళు దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంటుంది. ఇది ఇంటెలిజెన్స్ దాంట్లో రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిణామాలు ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక నివేదిక ఇచ్చేటువంటి, సమాచారం ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. సపరేట్ టీం ఉంటుంది ఇంటెలిజెన్స్ విభాగంలో. రెగ్యులర్గా కూడా ఎలక్షన్ ఇప్పుడే కాదు, రెగ్యులర్గా కూడా ఆ విభాగం ఎప్పుడు కూడా రాజకీయ పరిణామాలని అంచనా వేస్తూ నివేదిక ఇస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తుంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర నిఘా వర్గాలు ఉంటాయి. రాష్ట్ర నిఘా వర్గాలు కూడా ఉంటాయి. ఆ నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ఎవరికి వెళ్తుందంటే మినిస్టర్ వెళ్తుంది. కేంద్రంలో ఉండేటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆయనకి వెళ్తూ ఉంటాయి అన్ని రిపోర్ట్స్. ఈవెన్ ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, కదలికలు, వీటి మీద కూడా సపరేట్ విభాగం ఉంటుంది, అక్కడికి వెళ్తుంటుంది. ఇది పొలిటికల్ విభాగం కాబట్టి, పొలిటికల్కి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఏంటి, లేదా బీజేపీ తోటి భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఏంటి, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. దాంట్లో అమిత్ షా అందరికంటే కూడా మంచి ఎఫర్ట్స్ పెడతారు. ఆయన ఎక్స్పర్ట్ కూడా. సో ఆయన ధర్మవరం సభకు వచ్చాడు, కూటమి సభకి ఆదివారం రోజు. వచ్చినటువంటి సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని అందరూ చూశారు. ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక చూస్తే కూటమి గెలవబోతుంది, కూటమికి ఎంత కట్టుబడి ఉన్నాము, బీజేపీ పొత్తు ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నారు అనే దానికి క్లారిటీ వచ్చింది. అదే జనరల్గా ఏంటంటే, కూటమిలో ఉండేటువంటి పార్టీలకి బీజేపీతో పొట్టు పెట్టుకున్నాము, బట్ బీజేపీ వల్ల పెద్ద లాభం లేదు అనేటువంటి ఒపీనియన్ ఉంది రీసెంట్గా కూడా. అయితే అమిత్ షా ప్రసంగం విన్న తర్వాత కంప్లీట్గా అమిత్ షా చాలా కమిటెడ్గా ఉన్నారు పొత్తు విషయంలో అనేది అర్థమవుతుంది. సరే, నరేంద్ర మోడీ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది మనం ఇవాళ వస్తున్నాడు, 2 సభల్లో పాల్గొంటాడు, రాజమండ్రి సభలో అలాగే అనకాపల్లి సభలో. నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి స్పీచ్ని బట్టి ఇంకొక అంచనా వేసుకోవచ్చు, ఏది బీజేపీ యొక్క వ్యవహారం ఏ విధంగా ఉంది పొత్తు విషయంలో అనేది. అమిత్ షా స్పీచ్ని కనుక చూస్తే, ధర్మవరం స్పీచ్ని కనుక చూస్తే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ, జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి భూదోపిడీ, జగన్మోహన్ రెడ్డి మద్యానికి సంబంధించినటువంటి స్కాము, ఇవన్నీ కూడా ప్రస్తావించాడు ఆయన. ప్రస్తావించి ఈ ప్రభుత్వం ఉండకూడదు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తమ దగ్గర రిపోర్ట్ ఉంది, పోలవరాన్ని ఏ విధంగా అతను
ధ్వంసం చేశాడు, పోలవరాన్ని ఏ విధంగా పూర్తి చేయలేదు, రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు అనేది రిపోర్ట్ ఉందని చెప్పి ఆయన చాలా క్లియర్గా డైరెక్ట్గా అటాక్ చేశారు అమిత్ షా. సో అమిత్ షా విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. సో ఆయన అయితే పొత్తుకు ధర్మంగానే ఉన్నారు, సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేయట్లేదు. లేదు. బట్ నరేంద్ర మోడీ స్పీచ్ ఇప్పుడు రాజమండ్రిలో లోకేష్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేస్తున్నారు. అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు, మోడీ, అలాగే నాగల మనోహర్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అభ్యర్థులు ఎలాగో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఎలాగో వస్తారు. సో కాబట్టి వాళ్ళు ఇవాళ షెడ్యూల్ ప్రకారం నరేంద్ర మోడీ 2 సభల్లో పాల్గొంటారు. ఆ సభలను బట్టి పొత్తు ఎలా ఉండదు ఏంటి అనేది అర్థమవుతుంది. అయితే ఒకటేంటంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటారు కాబట్టి అనుకూలంగా ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థిని ఇంకా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో బహుశా నేను అనుకోవటం అమిత్ షా స్పీచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పని క్లోజ్ అయిపోయింది, అందుకే అమిత్ షా చాలా అగ్రెసివ్గా వెళ్ళారు అని చెప్పి చెప్పొచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అగ్రెసివ్గా వెళ్తే నిజంగానే క్లోజ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది, ఇక నా తట్టాపుట్ట సర్దుకోవటమేనా, తాడేపల్లి నుంచి వెళ్ళిపోవటమేనని చెప్పి అనుకోవచ్చు. ఇక ధర్మవరం సభ ముగిసిన తర్వాత అమిత్ షా ఏకాంతంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడు ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు. ఆ మాట్లాడిన సందర్భంగా ఎలాంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి అంటే పొలిటికల్గానే వస్తాయి. ఇద్దరు పొలిటికల్ లీడర్లు కలిసారంటే పొలిటికల్గానే వస్తాయి. ఆ సందర్భంగా కేంద్ర నిఘా వర్గాలు సేకరించినటువంటి సర్వేను చంద్రబాబు నాయుడు ముందుంచారు అనేటువంటిది తెలుస్తుంది. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇందాక చెప్పినట్టు 120, 110 ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంది అని చెప్పి సర్వే సంస్థలు అన్నీ చెప్తున్నాయి కదా. అలాగే 20 మంది ఎంపీలు, ఒక 120 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి సహజంగా 80% సర్వేలు చెప్తున్నట్టమాట. కానీ వాటికి భిన్నంగా అమిత్ షా తన సర్వే రిపోర్ట్స్ని చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయారట. ప్లస్ ఆశ్చర్యపోవడంతో పాటు చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేశాడంట అమిత్ షా. కారణం ఏంటంటే అనూహ్యమైనటువంటి ఫలితాలు మనం సాధించబోతున్నాము ఆంధ్రప్రదేశ్లో, అది మీ గొప్పతనమేను. మీరు ఎండలో ప్రతిరోజు 3-4 సభల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే యు ఆర్ ఏ వెరీ గ్రేట్ లీడర్ అండి అని చెప్పి ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయాడంట డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తోటి. ఆయన రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 24 ఎంపీలు వస్తున్నాయంట. 25కి 24 ఎంపీలు గెలిచేటువంటి అవకాశం ఉంది. 145 పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అమిత్ షా రిపోర్టు. అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంత ప్రజా వ్యతిరేకత ఉందా, నేను మామూలుగా ప్రచారంలోకి వెళ్తున్నాము, మంచి స్పందన అయితే ఉంది, బట్ మీ రిపోర్ట్స్ ఇలా చెప్తున్నాయి అని అంటే ఆయన లేదు మన టార్గెట్ 160 ఆ దిశగా వెళ్దామని చెప్పి ఇంకా 4 రోజులే ఉంది, 160 దిశగా వెళ్ళాలి మనం, ఇంకా కొంచెం స్పీడప్ చేయండి బాగుంది అని చెప్పి అమిత్ షా చంద్రబాబు నాయుడు చెప్పి, చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ప్రసంగాలు కానీ, ఆయన పార్టిసిపేట్ చేస్తున్న మీటింగ్లు కానీ, ఆయన ఎఫర్ట్స్ కానీ, ఆయన వ్యూహాలు కానీ, వీటన్నిటినీ ఆయన ప్రశంసిస్తూ మనం 160 దిశగా వెళ్ళిపోదాం, 145 క్రాస్ అవుతుంది, 145 అసెంబ్లీ స్థానాలను మనం గెలుచుకోబోతున్నాము. సో మొత్తానికైతే అమిత్ షాకి ఒక క్లారిటీ వచ్చింది, వార్ వన్ సైడ్ అయిపోయింది బికాస్ ఆఫ్ చంద్రబాబు అని చెప్పి, అందుకే ప్రశంసించారంటున్నారు. సో ఇది గుడ్ టు హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎస్ రావు గారు. థ్యాంక్ యూ.